హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి 5 కోళ్ళ కావుల మీటర్లు అనేది తీసుకెళ్ళండి. అవి వేసింది ప్రభాకర్ గారు, గూడూరు అండి. వారు నిన్న ఫోన్ చేసి ఈరోజు ఏమని చెప్పారండి. అలాగే ఈరోజు తీసుకెళ్ళేసాను. అలాగే మీలో ఎవరికైనా కోళ్ళ కావుల మీటర్లు కావాలంటే ఆ డిస్ప్లే మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. అలాగే మన దగ్గర జగ్గులు, దోమతెరలు ఇవి కూడా ఉంటాయండి. కొడుకు సంబంధించిన తాళ్ళు, బుట్టలు అనేవి కూడా ఉంటాయి. మీలో ఎవరికైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ మధ్యకాలంలో కోడి పిల్లలకి బాక్సులు అనేవి తయారు చేశానండి. అవి నేను తయారు చేసింది 3 అనేది చేశాను. అవి మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందండి. మీ అందరికీ కూడా చాలా నచ్చింది. అవి ఇప్పుడు ప్రస్తుతానికి 8 ఆర్డర్ అనేవి వచ్చినాయండి. 8లో పండగ టైంలో ఒక 2 అనేది నేను డెలివరీ అనేది ఇచ్చేసానండి. అది ఒకటేమో మీదనరాపురం అండి, మా ఊరు పక్కన. మళ్ళీ ఇంకోటేమో నైజాం సురేష్ గారండి, వారికి అనేది ఇచ్చాను. ఇప్పుడు ఇంకా 6 ఉన్నాయండి ఆర్డర్ నేను చేయాల్సినవి. అవి ప్రస్తుతానికి ఫ్రేముల టైప్లో చేశాను. అంటే కోడి పిల్లలు నిలబడడానికి మెస్ అండి. అది ప్రతిదీ కూడా నేను వేసేది కళాయి బద్దలండి. ఆ కళాయి బద్దల మీద మెస్ అనేది వెల్డింగ్ టాకాలు అనేది పెడితే లైఫ్ లాంగ్ అనేది కొంచెం ఎక్కువగా తుప్పట్టకుండా అనేది కళాయి బద్దలు అనేది ఉంటుందండి. నేను ఎవరికి ఈ విధంగా నేను మెటీరియల్ అనేది ట్రాన్స్పోర్ట్లో వేసిన ఈ విధంగా అనేది నేను ప్యాకింగ్ అనేది చేస్తానండి. ప్యాకింగ్ అనేది చేసి లాస్ట్లో వాళ్ళకి ఫొటోస్ అనేది పెడతాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్లో మాట్లాడించి అడ్రస్ అనేది కన్ఫర్మ్ అనేది చేస్తానండి. ఈ కోడి పిల్లల బాక్స్ అనేది 3 సైజులు అండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి చేసింది. అంటే మీకు నచ్చిన సైజుల్లో కూడా నేను చేస్తానండి. ఇప్పుడు నేను చేసినవి ఏంటంటే 6,000, 8,500, తర్వాత 16,000 అండి. అంటే సైజులను బట్టి, కాస్ట్ బట్టి రేటు పొడవు అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ రేట్ ఎక్కువ అయ్యే కొలది ఆ గడ అనేది చిన్న గడ అనేది వేస్తానండి. దానివల్ల ఏంటంటే పాములు అనేవి అందులోకి వెళ్ళకోకుండా ఉంటుంది. ఆ గడి కూడా మన ఏలు కూడా దూరదండి. అలాంటి గడి అనేది వేస్తాను. ఇప్పుడు మీకు పూర్తయిన తర్వాత మీకు మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అనేది పెడతానండి. కోడిపిల్లల బాక్సులు అనేవి ఇంకా ఆర్డర్ తీసుకోవడం, ఈ 6 అనేది తీసుకున్నాను కదండి. ఈ 6 కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ ఇంకా నేను ఆర్డర్ అనేది తీసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువగా ఆర్డర్ తీసుకున్నా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అయిద్దండి. నేను 6 తీసుకున్నాను కాబట్టి ఈ 6 అనేది కంప్లీట్ అయిన తర్వాతే నేను మీకు ఆర్డర్ అనేది తీసుకుంటాను. మళ్ళీ అంతేకాకుండా ఈ గాబుల మెటీరియల్ మాత్రం మన దగ్గర ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఈ గాబుల మెటీరియల్ మీరు ఎప్పుడైనా నా దగ్గర బుక్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క గాబు మెటీరియల్ వచ్చేసి 1,450 రూపాయలు. మీరు ఎన్ని ఎక్కువ తీసుకుంటే నాకు అంత తగ్గించే అవకాశం ఉంటుందండి. 5 ఆటలకి 7,250 రూపాయలు, 10 ఆటలకి అయితే 14,500. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ నేను పెట్టుకుంటానండి. 20 గాబుల మెటీరియల్కి అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ నేనే పెట్టుకుంటాను, ప్లస్ టూల్స్ అనేది ఇస్తానండి. అంటే మీకు ఎన్ని ఎక్కువ తీసుకుంటే నాకు ప్లస్ అనిపిస్తే మీకు తగ్గించినట్టుగా ఉంటుంది అనమాట అండి. అలాగే గాబులు మాత్రం ఈ లోకల్లో మాత్రమే ఇవ్వడం అనేది కుదిరిద్ది. మాది ఏలూరు దగ్గర మొండూరు. ఇగోండి ఈ విధంగా అనేది నేను ఫ్రేమ్స్ అనేది రెడీ చేశానండి. వీటి మీదే నేను కింద కోడి పిల్లలు నిలబడే మెస్ అనేది వేస్తానండి. ఆ మెస్ వేసేది 3 అంగుళాలు, 6 అంగుళాలు మెస్ అండి. అవి వేసినప్పుడు రెట్ అనేది కిందకి పడిపోయి మనం క్లీన్ చేసుకోవడానికి అనేది బాగుంటుంది. ఇది మనం ఎప్పటికప్పుడు మనం విడివిడి భాగాల కింద అనేది తీసేసుకోవచ్చండి. ఆ విధంగా అనేది ఉంటుంది. ఇవి ఆర్డర్ తీసుకున్నది విశాఖపట్నం నుంచి రాజశేఖర్ గారండి, సత్తుపల్లి విజయ్ కుమార్ రెడ్డి గారు, కాకినాడ పి రాజశేఖర్ గారు, నిడదోలు సిద్ధార్థ్ గారు, హైదరాబాద్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు అంటే ఎవరో కాదండి, భవిష్య ఫార్మ్స్ ఆ లక్ష్మణ్ అన్నకే చేస్తానండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.